తేనె తొట్ట మీద రాయేయడం పెద్ద కష్టం కాదు. దూరం నుంచి ఇస్తిరి కొడితే తేనె తొయ్యలు టయ్యని వెళ్తాయి. దానికి దగ్గరలో మనం ఉంటే కుట్టేస్తాయి, దూరంగా మనం ఉంటే కుట్టవు. కానీ అవి కనిపెడతాయి ఎక్కడి నుంచి రాళ్ళు పడుతున్నాయి, టైం వచ్చినప్పుడు కుట్టేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం సినీ రంగపు తేనె తొట్టని దగ్గర నుంచి కొట్టి దూరంగా వెళ్ళి నుంచి చూస్తున్నారు రేవంత్ రెడ్డి. రైట్, రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కారణంగా, ఎన్నికలలో ముఖ్యమంత్రి అయినటువంటి కారణంగా ఆయనకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి ఎలాంటి చర్యలైనా నిర్ణయాలైనా తీసుకోవడానికి. బట్ అవి అవతల వాళ్ళు అహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి నేను అహం ప్రదర్శిస్తాననేటటువంటి ధోరణి పెడితే ఈగోస్ క్లాష్లో విపరీతమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. వాళ్ళు అవసరమైతే రాజకీయాల్లోకి వచ్చేస్తారు, అవసరమైతే ప్రభుత్వాన్ని కుప్పకొల్చడానికి తమ వంతు ప్రయత్నాలు తమ వ్యాచ్ ద్వారా చేస్తారు. అలాగని వాళ్ళు ఏం డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాలేరు. ఒక బిల్డింగ్ కట్టడం అనేటందుకు ఒక్కొక్క మెట్టు కావాలి. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అధికారంలోకి రావడానికి ఒక్కొక్క మెట్టు కట్టుకుంటారు. కానీ కూల్చడానికి లేదా అది చా అనిపించడానికి ఇది చాలు. కాబట్టి ప్రతి స్టెప్పు ఇప్పటి నుండి ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇకపైన ఒక ఎత్తు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి. అలాగనే ఆయన చేసిన తప్పని నేను అంటలేదు, ఆయన చేసింది రైట్. కాకపోతే ఇవాళ రోజున సమాజంలో రైట్కి అర్థం లేదు. ఎవరేది చేస్తే అది రైట్, మనకు నచ్చినోడు చేస్తే అది రైట్ అనేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.